ఆగ్నేయ బంగాళాఖాతం ఏర్పడిన వరద తుపాను తీరం వైపు దూసుకొస్తోంది. రాష్ట్రంపై తుపాను ప్రభావం గురించి విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి శాస్త్రితో మా ప్రతినిధి ముఖాముఖి. ఆగ్నేయ బంగాళాఖాతంలో వరద తుఫాను ప్రభావం కొనసాగుతున్నారు. దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, అది ఎక్కడ తీరం దాటే అవకాశం ఉందనే వివరాలు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి శాస్త్రి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఇప్పుడు వరద తుఫాను తీవ్ర తుఫానుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతమై ఉంది సార్? ఈ వరద నిన్న తుఫానుగా ఉండేదండి. గత రాత్రి అది తీవ్ర తుఫానుగా మారింది. ఈరోజు ఉదయానికి అది మనకు మచిలీపట్నానికి 830 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయ దిశగా ఉంది. అదే నెల్లూరు నుంచి 880 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయ దిశగా ఉంది. దీని గమనం ప్రస్తుతానికి పశ్చిమ వాయువు దిశగా గమనంగా ఉంది. ఇది దాదాపుగా పశ్చిమ వాయువు దిశగానే పయనిస్తూ రేపు సాయంత్రం వరకు కూడాను తీవ్ర తుఫానుగానే కొనసాగుతూ ఆ తర్వాత మెల్లగా క్రమంగా దీని బలం తగ్గించుకొని తుఫానుగా బలహీనపడి ఆ తర్వాత దక్షిణ కోస్తా వైపు అంటే ముఖ్యంగా మచిలీపట్నానికి నెల్లూరు మధ్యలోనే ఇది 12వ తారీఖు మధ్యాహ్నం కానీ సాయంత్రాన్ని కానీ తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం సముద్రంపై వాతావరణం ఏ విధంగా ఉంది సార్? ప్రస్తుతం సముద్రంపై చాలా బాగా హల్కలోనే ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు. ప్రస్తుతమైన పరిస్థితి ప్రకారం చెప్పాలంటే గంటకి వాళ్ళకి 130 నుంచి 140 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల దాకా బలమైన గాలులు ఉంటాయి అక్కడ. అయితే ఏంటంటే ఇది పరిస్థితి సముద్రమే ఉంటుంది కాబట్టి మనకు ప్రస్తుతానికి దాంతో పోగదు. రేపటి నుంచి మాత్రం మనకి కోస్తాంధ్రాలో అనేక చోట్ల వర్షాలు మొదలవుతాయి. ఎల్లుండి గాలులు కూడా రేపు అయితే మాత్రం 11వ తారీఖున గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల చొప్పున గాలులు ఉంటాయి. ఎల్లుండి సరికల్లా గాలులు గంటకి 60 నుంచి 80 దాకా మారే అవకాశం ఉంటుంది. అలాగే వర్షాలు రేపు మొదలైన వర్షాలు ఎల్లుండి కల్లా సరికల్లా అనేక చోట్ల వర్షాలు పట్టడం మొదలు పెడతాయి. వాటిల్లో భారీ వర్షాలు కొన్ని చోట్ల ఉంటాయి. వాటిలో కూడా ఒకటి చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాల అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వర్షాలు గాలులు అనే ప్రభావం తుఫానుగా ఉన్నా లేదా వాయుగుండంగా ఉన్నా కానీ తప్పకుండా మన కోస్తాంధ్ర మీద ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సార్, ఇప్పటికే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇక్కడ మత్స్యకారులు వేటకు వెళ్ళిన మత్స్యకారులకి ఎట్లాంటి హెచ్చరికలు ఉన్నాయి? వారిని వెనక్కి రప్పించడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి? అవునండి, గత 3-4 రోజుల నుంచి మేము ఆల్రెడీ హెచ్చరిక చేస్తున్నాము అమత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని. లేదంటే ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వచ్చామని చెప్పి 10వ తారీఖు లోపల వచ్చామని చెప్పి ఆల్రెడీ చెబుతున్నాను, స్పెసిఫిక్గా చెబుతున్నాం అనమాట. ఎందుకంటే 10వ తారీఖు తర్వాత పరిస్థితి వేరుగా ఉంటుంది కాబట్టి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం సముద్రం బాగా అలజడిగా ఉంటుంది. సముద్రం మీదకి మత్స్యకారులు వెళ్లేందుకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లేందుకు మనకి అసలు ఆస్కారం లేదు, వెళ్ళవద్దని చెప్పి హెచ్చరిక చేయడం అయింది. ఇంకోటి ఏంటంటే పోర్టుల్లో అన్ని పోర్టుల్లో కూడా మనకి 2వ నెంబర్ హెచ్చరికలు ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి. అది రేపు నుంచి దాదాపు 3వ నెంబర్గా మార్చే అవకాశం కూడా ఉంది. తీరం దాటే సమయంలో ప్రస్తుతం అక్కడ ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సార్? తీరం దాటే ప్రాంతంలో తీరం దాటి ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితులు గాలును వర్షాలే ఉంటాయండి. ఇక్కడ సముద్రం మీద మనకి సముద్రం అలలో అలాంటి పరిస్థితులు అంత ఉండకపోవచ్చు. అలాగే వర్షాలు కూడా బాగా ఎక్కువగా ఉండవచ్చు. ఈ రెండింటి ప్రభావం మూలంగా మనకి ముఖ్యంగా వరి పంట అలాంటి పంటలు కొద్దిగా డ్యామేజ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఎవరైనా కోతలు పోయకుండా ఉంటే మాత్రం ఇంకొక 2-3 డేస్ ఆగి ఒక 4-5 డేస్ మళ్ళీ 14th 15th తర్వాత పోయౌట్ చేసుకోండి. వరద తుఫాను క్రమంగా బలహీనపడే అవకాశాలు ఉన్నాయని, తీరం దాటే సమయానికి తుఫానుగా లేదా వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే దీని ప్రభావంతో ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే మత్స్యకారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో వేటకు వెళ్ళవద్దని అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిహెచ్ శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.